ముందుగా నేను సర్వసృష్టికర్త అయిన ఆ దైవానికి కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ తర్వాత నా యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా నేను చాలా 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 థ్యాంక్స్ అని చెప్తున్నాను. నా ఈ ఆనందానికి కారణం ఏంటంటే, ఈ రోజుతో మన యూట్యూబ్ ఛానల్ పెట్టి 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరం అంటే కేవలం 1 సంవత్సరం అని లెక్క వేసుకోవడం లేదు నేను. 365 రోజులకు గాను అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా మాషా అల్లా లా హౌల వలా ఖువత ఇల్లా బిల్లా ప్రతిరోజు కూడా నేను దైవం యొక్క వాక్యాలు పంపించాను. ఈ పోస్ట్ చేయడం వల్ల నాకు ఎంత తృప్తిగా ఉంది అంటే అల్హమ్దులిల్లా నేను మాటల్లో చెప్పలేను. ప్రతిరోజు నేను దైవం యొక్క వాక్యాలు ఈ రకంగా వినిపించగలిగాను అంటే అల్హమ్దులిల్లా మాషా అల్లా లా హౌల వలా ఖువత ఇల్లా బిల్లా. నాకు ఆనందానికి అవధులు లేవు. నా జీవితంలో నేను చేసిన కార్యక్రమంలో క్రమం తప్పకుండా ఏదైనా చేశాను అంటే ఇది ఒక్కటే అని నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే ఏ పనైనా మొదలుపెట్టి సగం చేసి ఆపేయడం నాకు అలవాటు. అలాంటిది నాకే ఆశ్చర్యం కలుగుతుంది. అల్హమ్దులిల్లా అల్హమ్దులిల్లా నిజంగా నా మాటల్లో చెప్పలేనంత ఆనందం ఈరోజు కలుగుతుంది. నేను ఇంత సహనంగా చేశానా అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళు అనుకోవచ్చు, తిన ఛానల్ పెద్ద గ్రోత్ ఏముంది, చూసుకుంటే ఒక 2500 2600 సబ్స్క్రైబర్లు తప్పించి తన ఛానల్లో ఏముంది అని అనుకోవచ్చు. కానీ నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నేను ఛానల్ పెట్టినప్పుడు నా యొక్క ఫోన్తో నేను సబ్స్క్రైబ్ చేసుకున్నాను తప్పించి ఎవరి చేత చేయించుకోలేదు. తర్వాత నాకే అనిపించింది, నేను ఒక్కదాన్నే ఉండి పోస్టులు పెట్టుకుంటే ఏం లాభం అని కొందరికి నేను చెప్పడం జరిగింది. కొందరైతే మొదట్లో నిజంగా నేను చెప్పినట్టే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. కానీ నా వీడియోస్ చూసేవాళ్ళు ఎవ్వరూ ఉండేవారు కాదు. అల్లాహ్ తాలా దయ వల్ల ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఎలాంటి వారు అంటే నిజంగా నేను చెప్పాలి అంటే వాళ్ళ కుటుంబంలో ఒక కూతురిలా, ఒక చెల్లిలా, ఒక అక్కలా. మగవాళ్ళైతే నిజంగా చెప్పక్కర్లేదు, సరే సిస్టర్ సరే చెల్లి, అలా కాదమ్మా ఇలా కాదమ్మా అని వాళ్ళు కామెంట్స్ పెడుతూ ఉంటే నాకు నిజంగా ఎంత ఆనందం కలుగుతుంది అంటే మాటల్లో చెప్పలేను. చాలామంది ఆడవాళ్ళు కూడా సిస్టర్ మీరు నాకు ఇలా మాట్లాడడం బాగుంది, నచ్చింది అని చెప్తుంటే ఈ ప్రేమని నేను ఇంతలా పొందగలుగుతున్నాను అంటే నేను ఎంత అదృష్టం చేసుకున్నాను. అల్లాహ్ తాలా నాకు ఎన్ని వరాలు ఇస్తున్నాడు. నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది, అలాగే చాలా సంతోషంగా కూడా ఉంది. అల్లాహ్ తాలా నాకు ఇలాంటి కరుణ, ఈ రకంగా నా మీద కరుణ చూపించాడా అల్హమ్దులిల్లా అని నాకు చాలా మనసుకి చాలా నెమ్మదిగా ఉంది, చాలా శాంతంగా ఉంది. అల్హమ్దులిల్లా మాషా అల్లా. నిజంగా ఇలాగే మన వీడియోస్ ఇలాగే ఇంకా పోస్ట్ అవ్వాలని, మీ ప్రేమ నాకు ఇలాగే దొరుకుతూ ఉండాలని నేను అల్లాహ్ తాలాతో దువా చేసుకుంటూ ఉంటాను. అయితే చివరిలో ఏంటంటే, ఇకపై ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే నేను ఈ మధ్యన ఈ మాట చెబుతున్నాను, మామూలుగా వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పడం యూట్యూబ్ ఒక రూలు. తప్పకుండా చెప్పాలి. కానీ నేను మొదట్లో అలా చెప్పేదాన్ని కాదు. కాకపోతే ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అంటే, లైక్ చేయడం వల్ల ఎవరైతే మనలాగా ఎవరైతే సెర్చ్ చేస్తారో, అల్లాహ్ యొక్క వాక్యాలు వినాలి అని ఇంట్రెస్ట్గా ఉండి సెర్చ్ చేస్తారో వాళ్ళ వరకు మనం లైక్ చేసిన వీడియో అనేది ఫార్వర్డ్ అవుతుంది. అంటే ఆ పుణ్యం కూడా మన లిస్టులో కలుస్తుంది. కాబట్టి నేను ఇలా చెప్పడం జరుగుతుంది. అల్లాహ్ తాలా దయ వల్ల మనందరం కూడా ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని, అల్లాహ్ యొక్క వాక్యాలు వినాలి అని. ఇక చివరిలో నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. అదేంటంటే, అల్లాహ్ తాలానంట 7 రకాల వ్యక్తుల్ని హషర్ మైదానంలో ఆయన యొక్క కుర్చీ కింద, అంటే అర్ష్ కింద నిలబడే ఒక అవకాశం అనేది ఇస్తాడు. అలాంటి వాళ్ళ 7 రకాలలో ఒక రకం ఎవరంటే అల్లాహ్ కోసమే కలిసేవాళ్ళు, అల్లాహ్ కోసమే బంధుత్వాన్ని కలుపుకునేవాళ్ళు. అంటే అల్లాహ్ యొక్క వాక్యాలు వినేవాళ్ళు, అల్లాహ్ యొక్క వాక్యాల కోసం కలిసి ఉండేవాళ్ళు, అలాగే అల్లాహ్ యొక్క వాక్యాల కోసం దూరంగా వెళ్ళేవాళ్ళు అనమాట. అంటే ఆ కోవకు చెందిన వాళ్ళమే మనం. ఇన్షా అల్లాహ్ తాలా కలిస్తే మనం కూడా హషర్ మైదానంలో తప్పకుండా కలుద్దాం. అల్లాహ్ తాలా మన యొక్క దువాలను స్వీకరించాలని నేను చెబుతూ దువా చేస్తూ ముగిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.